నమస్తే ఏబీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిటిష్ నవల రచయిత్రి జేకే రౌలింగ్కు ట్విట్టర్ వేదికగా బెదిరింపు కలకలం. చంపుతామంటూ బెదిరించిన పాకిస్తాన్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది. భారత్ ఆందోళనను బేఖాతరు చేస్తూ చైనా నౌకకు అనుమతి ఇచ్చిన శ్రీలంక. హంబన్ తోట పోర్టుకు వస్తున్న చైనా నౌక. కామన్వెల్త్ గేమ్స్ క్రీడాకారులతో భేటీ అయిన ప్రధాని. దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన క్రీడాకారులను మెచ్చుకున్న మోదీ. మహబూబ్ నగర్లో ఫ్రీడమ్ ర్యాలీ. పోలీస్ తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. రుణ వసూళ్లు ఏజెంట్లు అనైతిక విధానాలకు పాల్పడకుండా కఠిన ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య రుణం కోసం కాల్ చేయడం కూడా కుదరదని స్పష్టం. బ్రిటిష్ నవల రచయిత్రి జేకే రౌలింగ్కు పాకిస్తాన్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా చంపుతామంటూ బెదిరించాడు. శుక్రవారం అమెరికాలో సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ విచారం వ్యక్తం చేసింది. తీవ్ర వేదనకు గురయ్యాను, ఆయన క్షేమంగా ఉండాలని ట్వీట్ చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి స్పందిస్తూ కంగారు పడద్దు, తర్వాత నువ్వే అనే బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని అధికారులు తెలిపారు. ఇతని దృష్టిలో భారత్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్లు ఉగ్రవాద దేశాలని తెలిపారు. వాటిని ఎలా నాశనం చేయాలనే దానిపై కుళ్ళు జోకులు వేస్తుంటాడని అన్నారు. చైనా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టుకు వస్తుండటంపై భారత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. అది సర్వే నౌక మాత్రమే కాకుండా దాంట్లో నిఘా వేసేందుకు అత్యాధునిక పరికరాలు ఉన్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ చైనా నౌకకు అనుమతి ఇవ్వరాదని శ్రీలంక ప్రభుత్వాన్ని కోరింది. అయితే భారత్ విజ్ఞప్తిని పట్టించుకోకుండా శ్రీలంక ప్రభుత్వం హంబన్ టోటా పోర్టులో లంగరు వేసేందుకు చైనా నౌక యువాన్ వాంగ్ 5కి అనుమతి ఇచ్చింది. దీనిపై శ్రీలంక ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. భారత్ తన ఆందోళనలను ప్రధాని రనిల్ విక్రమసింఘేకు తెలియజేసిందని, అయితే ఆ నౌకను ఎందుకు అనుమతించకూడదో సరైన కారణాలు చెప్పడంలో భారత్ విఫలమైందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 16 నాటికి యువాన్ వాంగ్ 5 నౌక హంబన్ టోటా పోర్టుకు రానున్నట్లు చైనా దౌత్య కార్యాలయం నుంచి సమాచారం అందిందని శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఓ మహిళ చాలా వేగంగా స్పందించడం ఆమె కుమారుడి ప్రాణాలను కాపాడిందని చెప్పుకోవాలి. చిన్నారులను ఒంటరిగా బయటకు పంపకూడదని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అవుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన చూసేవారికి కనువిప్పు కలిగిస్తుంది. ఓ ఇంటి ముందు పొడవాటి మెట్లున్నాయి. ఓ పెద్ద త్రాచుపాము చివరి మెట్టు కింద రహదారిపై చిన్నగా పాకుతూ వెళుతోంది. ఇంట్లో నుంచి చూస్తే అది కనిపించదు, ఎందుకంటే మెట్టు చాటుగా అది ఉంది. చివరి మెట్టు కూడా దిగితేనే కనిపిస్తుంది. చిన్నారి బాలుడు స్కూలుకు వెళుతున్నాడు. తల్లి కూడా అతడికి తోడుగా ఇంటి ముందు వరకు వచ్చి చివరి మెట్టుపై ఆగిపోయి వీధి వైపు చూస్తోంది. బాలుడు కూడా వీధి వైపు చూస్తూ రోడ్డుపై కాలేశాడు. సరిగ్గా ఆ కాలు తాచుపాము మీద నుండి రోడ్డుపై పడింది. వెంటనే తాచుపాము వెనక్కి వెళ్లి పైకి లేచి బాలుడిని కాటు వేయబోయింది. దీన్ని చూసిన ఆ మహిళ వేగంగా ముందుకు వచ్చేసి తన కుమారుడిని పక్కకు లాగేసి ఎత్తుకుంది. దీంతో ఆ పాము ముందుకు వెళ్లిపోయింది. మహిళ స్పందించడం 1-2 సెకండ్లు ఆలస్యమైనా పాము ఆ బాలుడిని కాటేసేదే. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలోకి చేరడంతో పెద్ద వైరల్ అవుతోంది.
కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ప్రధాని అధికారిక నివాసంలో జరిగే ఈ కార్యక్రమంలో కొందరు మినహా దాదాపు విజేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ అపూర్వ విజయాలు చూసి జాతి మొత్తం గర్విస్తోందని ప్రశంసించారు. మీ షెడ్యూల్లో కొంత సమయాన్ని నాకు కేటాయించి నా నివాసానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ భారతీయుల్లాగే మీ గురించి మాట్లాడటం నాకు గర్వంగా ఉంది అంటూ భారత క్రీడల్లో స్వర్ణయుగం ఆరంభమైందని, ఇది కేవలం యువశక్తి వల్లే సాధ్యమైంది. గడిచిన 2 వారాల్లో అటు కామన్వెల్త్ ఇటు చెస్ ఒలింపియాడ్ రూపంలో 2 మెగా ఈవెంట్లు, కామన్వెల్త్ క్రీడల్లో చారిత్రాత్మక ప్రదర్శనతో పాటు చెస్ ఒలింపియాడ్కు మనం తొలిసారి ఆతిథ్యం ఇచ్చాము. ఈ మెగా ఈవెంట్లో విజయం సాధించిన వాళ్ళందరికీ నా శుభాభినందనలు అని ప్రధాని మోదీ విజేతలను కొనియాడారు. ఇక కామన్వెల్త్ క్రీడల్లో రజతం పథకం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హర్మన్ ప్రీత్ కౌర్ బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తిన ఆయన స్వర్ణ పథక విజేత బాక్సర్ నీతూ, అలాగే బ్యాడ్మింటన్ స్టార్ గోల్డ్ మెడలిస్ట్ పివి సింధు, క్రికెట్ రేణుకా సింగర్తో పాటు రెజ్లర్ పూజా గెహ్లోత్ పేరును ప్రస్తావించారు. साथियों, आप सभी देश को सिर्फ एक मेडल नहीं, सिर्फ सेलिब्रेट करने का, गर्व करने का अवसर ही देते ऐसा नहीं है, बल्कि एक भारत श्रेष्ठ भारत की भावना को आप और सशक्त करते हैं. आप खेल में ही नहीं, बाकी सेक्टर में भी देश के युवाओं को बेहतर करने के लिए प्रेरित करते हैं. आप सभी देश को एक संकल्प, एक लक्ष्य के साथ जोड़ते हैं, जो हमारी आजादी की लड़ाई की भी बहुत बड़ी ताकत थी. महात्मा गांधी, नेताजी सुभाष चंद्र बोस, मंगल पांडे, तात्या टोपे, लोकमान्य तिलक, सरदार भगत सिंह, चंद्रशेखर आजाद, अशफाक उल्लाह खां, रामप्रसाद बिस्मिल, अनगिनत सेनानी, अनगिनत क्रांतिवीर, जिनकी धारा अलग थी लेकिन लक्ष्य एक था. रानी लक्ष्मीबाई, जलकारी बाई, दुर्गा भाभी, रानी चेन्नम्मा, रानी गाइडिंलियो और वेलु नचियार जैसी अनगिनत वीरांगनाओं ने हर रूढ़ी को तोड़ते हुए आजादी की लड़ाई लड़ी. बिरसा मुंडा हो, अल्लूरी सीताराम राजू हो, गोविंद गुरु हो, जैसे अनेक महान आदिवासी सेनानियों ने सिर्फ और सिर्फ अपने हौसले, अपने जज्बे से इतनी ताकतवर सेना से टक्कर ली थी. डॉक्टर राजेंद्र प्रसाद, पंडित नेहरू, सरदार पटेल, बाबा साहब आंबेडकर, आचार्य विनोबा भावे, नानाजी देशमुख, लाल बहादुर शास्त्री, श्यामा प्रसाद मुखर्जी जैसे अनेक विभूतियों ने आजाद भारत के सपनों को पूरा करने के लिए जीवन खपा दिया. आजादी की लड़ाई से लेकर आजाद भारत के नवनिर्माण में जिस तरह से पूरे भारत ने एकजुट होकर प्रयास किया, उसी भावना से आप भी मैदान में उतरते हैं. आप सभी का राज्य, जिला, गांव, भाषा भले कोई भी हो, लेकिन आप भारत के मान, अभिमान के लिए, देश की प्रतिष्ठा के लिए अपना सर्वश्रेष्ठ प्रदर्शन करते हैं. आपकी भी प्रेरणा शक्ति तिरंगा है, और तिरंगे की ताकत क्या होती है? తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ శనివారం ఓ వివాదంలో చిక్కుకున్నారు. పోలీసుల చేతుల్లోని ఎస్ఎల్ఆర్ తుపాకీని తన చేతుల్లోకి తీసుకున్న ఆయన జనమంతా చూస్తుండగానే గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతున్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నా ఆయనను వారించకపోవడం గమనార్హం. దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత స్వతంత్ర వజ్రోత్సవాల పేరిట తెలంగాణ సర్కారు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన సొంత జిల్లా మహబూబ్ నగర్లో జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి హోదాలో శ్రీనివాస్ గౌడ్ పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగానే ఆయన పోలీసు తుపాకీని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఫోటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జరుపుతారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
దేశ గౌరవం ప్రతి ఇంటిపై స్వేచ్ఛ విహంగమై త్రివర్ణ పతాకం రూపంలో రెపరెపలాడుతోంది. రాష్ట్ర ప్రజలంతా మువ్వన్నెల జాతీయ జెండాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. బానిస సంకెళ్ల నుంచి భారతావనికి విముక్తి లభించి ఈ నెల 15 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఘర్ ఘర్ హర్ ఘర్ తిరంగా వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా జరుపుతోంది. గవర్నర్ బంగ్లాలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తుండగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసంపై శనివారం త్రివర్ణ పతాకాన్ని సగౌరవంగా ఆవిష్కరించారు. సామాన్యులు మొదలు సీఎం వరకు ప్రతి ఒక్కరూ తమ నివాస గృహాలపై, వ్యాపార వాణిజ్య భవనాల సముదాయాల వద్ద, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1 కోటి జాతీయ పతాకాలను ఉచితంగా పంపిణీ చేసింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. తిరుపతిలో మెటర్నిటీ హాస్పిటల్ను మున్సిపల్ కార్యాలయంగా మార్చనున్న వైసీపీ ప్రభుత్వంను మున్సిపల్ టీటీడీ అధికారులను నిలదీస్తూ తక్షణమే ఇటువంటి చర్యలను ఆపివేయాలని, ఈ మెటర్నిటీ హాస్పిటల్కు ఎంతో పేరు ఉందని, జిల్లా నలుమూలల నుంచి పేదవారు ఇక్కడికి వస్తారని, వారికి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం పైన, సంబంధిత అధికారులపైన ఉందని జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు చూస్తే రాయలసీమలోనే ప్రఖ్యాతిగాంచిన ప్రభుత్వ ఆసుపత్రిలో మెటర్నిటీ హాస్పిటల్ ఒకటి. ఇక్కడ రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రస్తుతి కోసం సామాన్య ప్రజలందరూ ఇక్కడికే వస్తారు. చాలా పెద్ద ఆసుపత్రి, ఫెసిలిటీస్ బాగుంటాయి అనేసి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రజల ఆస్తులతో కూడా కాజేస్తూ ప్రభుత్వ ఆస్తులు కాజేస్తున్నారు. దానికి ఉదాహరణే రాత్రి అక్కడ బోర్డు లేదు, అక్కడ బోర్డు ఇది వచ్చేసి నగరపాలక సంస్థ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు ఆ బోర్డు ఉంది. జనసేన పార్టీ రాత్రి నుంచి తెలిసినాక మేము ఎప్పుడైతే దీన్ని ఈ వైసీపీ అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా ప్రతి చోట భూ కబ్జా, దౌర్జన్యం ఇవే తప్ప ప్రజలకు మేలు చేసిన పాపానేం పోలేదు. రాయలసీమలోకే అది పెద్ద హాస్పిటల్. మనం తిరుపతిలో అందరికీ తెలిసిన ఆడవాళ్ళ హాస్పిటల్ అని చెప్తాము. ఈ హాస్పిటల్కి చుట్టుపక్కల పల్లెల నుంచి అర్ధరాత్రుల్లో కాన్పులు నొప్పులతో వస్తుంటారు. అటువంటి హాస్పిటల్ని ఈరోజు కబ్జా చేయాలని చెప్పని ఈ యొక్క కార్పొరేషన్ వాళ్ళు అనుకున్నారు. ఈ యొక్క మేయర్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు చిన్నపిల్లల డాక్టర్, ఇక్కడ తిరుపతిలోని హాస్పిటల్ పరిస్థితుల గురించి మీకు బాగా తెలుసు. మీకు అన్నీ తెలిసి కూడా ఈరోజు మీరు ఇక్కడ కార్పొరేషన్ బోర్డు పెట్టారంటే మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, ఈ హాస్పిటల్ జోలికి వచ్చారంటే జనసేన పార్టీ తీవ్ర పోరాటం చేస్తుంది. ఆమరణ దీక్ష కూర్చుంటామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోను అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకుని మోసం చేయడం కాదని, రైతులకు న్యాయం చేసి ఆదుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన తీరును తీవ్రంగా ఎండగట్టారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో తీవ్రంగా నష్టపోతున్న టమాటో రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులు తమ పండించిన టమోటాలను రోడ్లపై కాకుండా వైసీపీ నేతల ఇళ్ల ముందు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్, పంటల బీమా, పంట నష్టపరిహారం, ఉపాధి హామీ పథకం వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకుందని, ప్రస్తుత ప్రభుత్వం అన్ని విధాలా రైతులను నడ్డవిరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవడానికి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపరిహారం ఇవ్వాలి, అట్లాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి.
రైతులకు కూడా చెప్తా ఉన్నా నేను, రోడ్లో ఎందుకు పడేస్తారు మీరు, తీసుకెళ్ళి ఆ ఎమ్మెల్యేల మంత్రులు ఇళ్ళ ముందు పడేయమని కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది కనుక ఈ కార్యక్రమాలపైన ప్రజలందరినీ కలిసామని కోరుతా ఉన్నాం. ఆజాదీ కా గౌరవ యాత్ర సాగుతోంది ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ. స్వతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసిన ఆర్ఎస్ఎస్ బీజేపీ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంది. కాన్స్టిట్యున్సీలో జిల్లాలో ఇప్పటికే దాదాపు 60 కిలోమీటర్ల పైగా పూర్తయింది. ఈ రోజు కూడా ఇంకా మరి మొదలు పెడతా ఉన్నారు. పోయేది ఒక్కటే, ప్రజలకి దేశానికి కష్టం వచ్చింది, దేశం దోచుకునే వాళ్ళ చేతులు లేకపోయింది. వాళ్ళ యొక్క తీపి మాటలు తప్ప ఇంకేదో, వాళ్ళ మాటలే తీపి, మొత్తం వాళ్ళ ప్రవర్తన అంతా ఈ దేశానికి, దేశ భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు విషం లాంటిది. కనుక అందరినీ కోరుతా ఉన్నాం, ఈ ఆజాదీ కా గౌరవ యాత్రలో పాల్గొనమని అన్ని చోట్ల. అంటే స్వతంత్రోద్యమ స్ఫూర్తితో పనిచేయాల్సిన కాలం వచ్చింది. రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని ఐక్యం చేసిన దాంట్లో భాగంగా భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7వ తారీఖున మొదలవుతుంది. మన రాష్ట్రంలో కూడా పైన వచ్చి కలుస్తుంది. వివరాలు మరొకసారి వచ్చే విషయం మాట్లాడతాం. కోరుతా ఉన్నా, ఇంకా ఎంతకాలం కులం పైన, మతం పైన ఆధారపడి మీరు రాజకీయాలకి మద్దతు ఇస్తారు? సంక్షేమం కోసం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, డిఆర్డీఏ చైర్మన్ సతీష్ రెడ్డిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం వేలాది మంది తిరుమలకు చేరుకుంటున్నారు. సామాన్య భక్తులను అర్థం చేసుకుని వీవీఐపీలు తమ తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని నారాయణస్వామి కోరారు. మన హిందువులకి కలియుగ దేవుడు చాలా పవిత్రంగా మనం భావిస్తున్నాము. ఆయన ఆశీస్సులు, ఆయన ఆశీర్వాదాలు పేదవాళ్ళ దగ్గర నుంచి కోటీశ్వరుల వరకు ఆయన మనల్ని పొందుతున్నారు. నిజంగా నాకు ఇప్పుడుండే రష్ ఎప్పుడు కూడా నేను చూడలేదు. దీన్ని భక్తులందరూ కూడా బాగా అవగాహన చేసుకోవాలా. వీఐపీకి సంబంధించిన అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మనందరూ కూడా సహకరించకపోతే ఇటువంటి రష్ నా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు 10-15 రోజులుగా చూస్తామని. మరి ఈరోజైతే మాకు జైవోగా మనకు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఇంత పెద్ద రష్ సార్, కొంత సహకరించండి అని చెప్పేసి వారు కూడా నాకు చెప్పడం జరిగింది. భగవంతుని యొక్క భక్తి పరులు ఏ విధంగా దేవుని యొక్క నమ్మకం భక్తులకు ఉండే ఒక్క తూరి ప్రజలందరూ కూడా చేయాలి. ఇది దినదిన అభివృద్ధి కావాలి. భక్తాగ్రేసులకు దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించాలి. ప్రతి కుటుంబం కూడా మరీ పేదవాళ్ళ తలరాత మార్చే కార్యక్రమాలు కేవలం విద్యకే ఉంది. విద్యకి మించిన సంపద ఏది లేదు. ఆ విద్యని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేదవాళ్ళ తలరాత మార్చే ఆలోచన. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా శ్రీశైల జలాశయానికి త్రివర్ణ పతాక రంగులు, డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లకు జాతీయ జెండా కలర్లతో, విద్యుత్ దీపకాంతులు, త్రివర్ణ పతాక రంగులతో జలాశయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన అధికారులు. జాతీయ జెండా రంగుల వెలుగుల నడుమ దిగువకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వెలుగోడు రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సిద్ధాపురం చెరువుకు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. గంగమ్మకు పూజలు చేసి చీరా సారె సమర్పించి హారతి ఇచ్చిన అనంతరం మోటార్స్ స్విచ్ ఆన్ చేసి సిద్ధాపురం చెరువుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. కేఆర్ఎంబీలోని మిగులు జలాలను వాడుకుంటే కూడా తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులకు వరప్రసాయనిగా మారిపోయిన ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు పెంచిన ఘనత దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని అన్నారు. రైతులు 3వ పంట వేసుకోకుండా సహకరిస్తే సిద్ధాపురం చెరువుకు పిల్ల కాలువలు నిర్మించి రైతులకు ఎలాంటి బాధలు లేకుండా చేస్తామన్నారు. తర్వాత మన
ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో అన్ని ప్రాజెక్టులు కూడా నిండు కుండల్లా జలకలతో కలకలాడుతూ ఉన్నాయి. అంటే దీని అర్థమేమి? రాజు మంచివాడైతే, పాలకుడు మంచివాడైతే భగవంతుడుగా అన్ని రకాలైనటువంటి వనరులు చేకూరుస్తాడు అనే విషయం మన అందరికీ నిజంగా ఈరోజు సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను వెలుగోడు రిజర్వాయర్ నుంచి 2 పంపుల ద్వారా ఎత్తిపోయడం ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నారు ఎన్నో సమస్యలతో కూడినటువంటిది సిద్ధాపురం. దీంట్లో 3-4 కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. హిందూ ప్రాజెక్టు వాళ్ళు కానీ, మెగా ప్రాజెక్టు వాళ్ళు కానీ. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రికార్డు స్థాయిలో భక్తులు వస్తున్నారు. వారాంతాలు, వరుస సెలవులు రావడంతో ఊహించని రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం ఆక్టోపస్ భవనం సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు భక్తుల క్యూ లైన్ చేరుకుంది. శ్రీవారి దర్శనానికి దాదాపు 2 రోజుల సమయం పడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు శ్రీవారిని 64,079 మంది దర్శించుకోగా 32,852 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో భక్తులు 3,52 లక్షల రూపాయలు సమర్పించారు. శనివారం విపరీతంగా భక్తులు వచ్చారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 21వ తేదీ వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రద్దీ విపరీతంగా ఉన్నందున భక్తులు వారి యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వయసు పెరుగుతున్న రోజుకి మరింత యంగ్ లుక్లో సర్ప్రైజ్ చేస్తున్నారు మహేష్. తాజాగా ఆయన ఓ స్టైలిష్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. లవింగ్ ద న్యూ వైబ్ అనే ట్యాగ్ లైన్తో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం మహేష్ షేర్ చేసిన ఈ ఫోటో సూపర్ కూల్గా ఉంది. కాగా ఈ ఫోటోతో SSMB28 అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. SSMB28 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో అతడు, కలేజా వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ బ్యాంక్ ఓపెన్ WTA 1000 టెన్నిస్ టోర్నీలో సానియా మిర్జా భారత్, మాడిసన్ కీస్ అమెరికా జంట సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్లో సానియా కీన్ ద్వయం 7-5, 3-6, 10-6తో సూపర్ టైబ్రేక్లో సాఫియా కెనిన్ అమెరికా, యూలియా పుతిన్సెవా
కజకిస్తాన్ జంటను ఓడించింది. 81 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా మాడిసన్ కీస్ ద్వయం 4 ఏస్లు సంధించి ప్రత్యర్థి జోడీ సర్వీస్ను 4 సార్లు బ్రేక్ చేసింది. రుణ వసూళ్ల ఏజెంట్లు అనైతిక విధానాలకు పాల్పడకుండా ఆర్బీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. రుణాలు చెల్లించాలంటూ రుణగ్రహీతలను బెదిరించడాన్ని నిషేధించింది. అలాగే రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య రుణం కోసం కాల్ చేయడం కూడా కుదరదని స్పష్టం చేసింది. తన నియంత్రణలోని బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, ఆర్ఈలు, ఏఆర్సీలకు సంబంధించి అదనపు మార్గదర్శకాలను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసింది. రుణాలను వసూలు చేసే ఏజెంట్లు భౌతికంగా లేదా మాటల రూపంలో వేధింపులకు పాల్పడకుండా ఆర్ఈలు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ కోరింది. ఏ రూపంలోనూ అనుచిత సందేశాలు పంపకూడదని, గుర్తు తెలియని కాల్స్ రూపంలో వేధించకూడదని స్పష్టం చేసింది. రికవరీ ఏజెంట్లు ఇటీవలి కాలంలో ఆమోదనీయం కాని చర్యలకు పాల్పడుతున్నట్లుగా తెలియడంతో ఆర్బీఐ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్రిటిష్ నవల రచయిత్రి జేకే రౌలింగ్కు ట్విట్టర్ వేదికగా బెదిరింపు కలకలం. చంపుతామంటూ బెదిరించిన పాకిస్తాన్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది. భారత్ ఆందోళనను బేఖాతరు చేస్తూ చైనా నౌకకు అనుమతి ఇచ్చిన శ్రీలంక. హంబన్ తోట పోర్టుకు వస్తున్న చైనా నౌక. కామన్వెల్త్ గేమ్స్ క్రీడాకారులతో భేటీ అయిన ప్రధాని. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన క్రీడాకారులను మెచ్చుకున్న మోదీ. మహబూబ్ నగర్లో ఫ్రీడమ్ ర్యాలీ. పోలీస్ తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. రుణ వసూళ్లు ఏజెంట్లు అనైతిక విధానాలకు పాల్పడకుండా కఠిన ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య రుణం కోసం కాల్ చేయడం కూడా కుదరదని స్పష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.